జనసేనలో అంతర్మదనం కొనసాగుతుందా లేదా? ఏంటి అంతర్మదనం? చాలా పెద్ద అంతర్మదనమే ఉంది, కానీ బయటపడట్లేదు అంతే. అంటే ఏదంటారు చూడండి, కడుపు దించుకుంటే కాలు మీద పడుతుందని, అలా ఉంది చాలామంది పరిస్థితి. అందుకే విజయవాడలో రహస్య మీట్ జరిగింది అనేది. కానీ ఆ రహస్య మీట్ జరిగింది అనే దానికి సంబంధించి ఆధారాలు ఏమీ లేవు, కానీ జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. అది వాస్తవమో కాదో మీటింగ్ పెట్టిన వాళ్ళకి, మీటింగ్కి వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ బయట పెట్టలేరు. ఎందుకు అంటే, ఒకప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలకి మాకు మధ్య పెద్ద వివాదం ఉంది అని ఏ రోజైనా విడదల రజని వచ్చి బయటకు వచ్చి చెప్పారా? ఇప్పుడు చెప్తున్నారు. 2022లోనే మా మధ్య వివాదం జరిగితే అప్పుడు జగన్ సర్ది చెప్పారు అని ఇప్పుడు చెప్తున్నాడు. అప్పుడే జగన్ మందలించాడని ఇప్పుడు చెప్తున్నారు. ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఎందుకు అంటే, అప్పుడిద్దరు ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి, పార్టీ పరువు తీయకూడదు కాబట్టి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదం బహిరంగంగా ఒప్పుకుంటే క్యాడర్ దూరం అయిపోద్ది కాబట్టి, క్యాడర్ చీలిపోద్ది కాబట్టి అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు కాబట్టి, ఇప్పుడు ఈమెను టార్గెట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. కాకపోతే ఈ వివాదం ఇప్పటిది కాదు, అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. అలాగే జనసేనలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలకి జనసేన ఎమ్మెల్యేలకి పడట్లేదు అనేది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసిన రహస్యం, కానీ బయట పెట్టలేరు. కారణం ఏంటి? పొత్తు ధర్మం. కూటమిలో ఉన్నారు, కలిసిమెలిసి వెళ్ళాలి, కలిసిమెలిసి జీవించాలి, కలిసిమెలిసి ఉండాలి. ఈ 5 ఏళ్ల పాటు ఏంటి? ఆ పార్టీ అధినేత ఎన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్ళు ఉండాలి, ఇష్టం లేకపోతే పార్టీ వదిలేసి బయటికి వెళ్ళాలి. తమకి గౌరవం దక్కట్లేదు, తమకి ప్రాధాన్యత దక్కట్లేదు, ఎక్కడా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తమను గుర్తించట్లేదు, చిన్నచూపు చూస్తున్నారని చెప్పి పదే పదే చెప్పినా సరే దానికి సంబంధించి పట్టించుకోరు. అయితే ఇక్కడ జనసేనలో అంతర్మదనం ఇదొక్కటే కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా కాస్తంత అయోమయంలో ఉన్నారా? పైకి అయితే మాత్రం ఆయన చెప్పేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో పొత్తు వీడిపోయేది ఏం లేదు, కలిసే ఉంటాం, చంద్రబాబు నాయుడు గారు మరో 15 ఏళ్ళు సీఎంగా ఉండాలి అని చెప్తూనే, లోపల మాత్రం జనసేన పార్టీలో కూటమిలో కలిసి నడవగలమా లేదా, ఎన్నాళ్ళు ఈ ప్రయాస అనేది మాత్రం ఒక చర్చకైతే వస్తుందట. అందుకే ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మాట్లాడితే సెటిల్ అవుద్దా అంటే, గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు కానీ కింది స్థాయిలో నాయకులు కానీ వినే పరిస్థితిలో లేరు అనేది ఇక్కడ కీలకమైన అంశం.